హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం వచ్చేసి ఎగ్ పులుసు చేస్తున్నామండి. నా స్టైల్లో ఎగ్ పులుసు చూపిస్తాను. దీనికి కావాల్సిన పదార్థాలు: ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్, 4 నుంచి 5 పచ్చిమిరపకాయలు, పుదీనా, టమాటోస్ 3 మీడియం సైజ్, ఎండుమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర, చింతపండు, అల్లం వెల్లిగడ్డ, మిగతావి నేను ఇప్పుడు ఫస్ట్ ప్యాన్ పెట్టుకోవాలి. మనము ఆయిల్ వేసానండి. కొద్దిగా ఆయిల్ పెద్ద స్పూన్తో 2 స్పూన్లు వేసుకున్నాను. లాంగ్, ఒక ఇలాచి, బిర్యానీ ఆకు, సాజీరా. మీరు కావాలంటే జీరా కూడా వేసుకోవచ్చు. సాజీరా వేసుకుంటే కొంచెం మంచి ఫ్లేవర్ వస్తుంది. ఆనియన్స్, పచ్చిమిర్చి, ఎండుమిర్చి, కరివేపాకు, ఇలా మంచిగా మగ్గాలండి. కొద్దిగా సాల్ట్ వేసేద్దాం మనము, ఆనియన్స్ తొందరగా అవ్వడానికి. నేను ఒకటేసారి సరిపోయేంత వేసేసుకుంటున్నాను. మీరు కొద్దిగా ఎప్పుడు వేసి తర్వాత కూడా వేసుకోవచ్చు, లేదా మీకు కావాలంటే ఒకటేసారి వేసేసుకోవచ్చు. రుచికి సరిపోయేంత సాల్ట్, పసుపు అండి 1.5 స్పూన్, చిన్న స్పూన్తో వేసుకుంటున్నాను నేను. ఇప్పుడు బాగా ఆయిల్లో ఆనియన్స్, పచ్చిమిరపకాయలు మగ్గాలి. ఒక 5 మినిట్స్ లీవ్ చేద్దాం మనము. ఆనియన్స్ అవుతున్నాయి కదా, మనము ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇది ఆయిల్లో మంచిగా కలుపుకోండి. నాన్ వెజ్ కర్రీస్కి అల్లం వెల్లుల్లి పేస్ట్ చాలా ఇంపార్టెంట్ అండి. దానివల్ల ఫ్లేవర్ కానీ టేస్ట్ కానీ బాగుంటుంది. ఇది కదా ఆయిల్లో వేసేసాను నేను, జస్ట్ ఫ్లేవర్ కోసం వేసాను. పుదీనా వచ్చేసి టమాటోస్ వేసేస్తాను మగ్గడానికి. తగ్గంత కారం వేసుకోండి. నేను కొంచెం స్పైసీగా వేసుకుంటున్నాను. మీకు ఎంత సరిపోతే అంత వేసుకోండి. నేను ఒక చిన్న స్పూన్తో 4 స్పూన్స్ వేసుకున్నాను. ఆయిల్లోనే మంచిగా టమాటో, ఆనియన్స్, అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా మగ్గుతుంది కదా, టేస్ట్ చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా, తీయగా, కారం కారంగా సూపర్ ఉంటుందండి పులుసు. చూడండి, పర్ఫెక్ట్ ఆయిల్ రిలీజ్ అయింది. మనం ఇప్పుడు ఇందులో చింతపండు రసం బాగా పిసికి పెట్టుకున్నాం కదా మనం, అదే వేయాలి. చింతపండు రసం ఎంత వేసారు, వాటర్ కూడా మంచిగా వేసుకోండి సరిపోయేంత. చింతపండు రసం వేసాం కదా, వాటర్ వేసుకోండి మీరు. ఫ్లేవర్ అందులోకి వెళ్తుంది, పులుసులోకి బాగుంటుంది. ఇది ఒక 5 మినిట్స్ వదిలేయాలి మనం. బాగా మరుగుతుంది, ఆ టేస్ట్ మొత్తం అన్నీ బాగా కలుస్తుంది. 5 మినిట్స్ తర్వాత చూపిస్తాను మీకు. కొంచెం మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాను అండి. గసాలు, కొబ్బరి కొంచెం షాలో ఫ్రై చేసి మిక్సీ పట్టుకోండి. మనం పులుసులో వేస్తే టేస్ట్ బాగుంటుందని చేస్తున్నాను కదండి. వేసేస్తున్నాను నేను. కొంచెం ఏంటంటే గ్రేవీ టేస్ట్ వస్తుంది. గ్రేవీ చికెన్ అన్నానికి వేసాను నేను. ధనియా పౌడర్, కొద్దిగా గరం మసాలా ఇంట్లో పేస్ట్ చేసుకున్నాను మనం, ఫ్రెష్ గరం మసాలా కొద్దిగా వేద్దామండి. చారులో గుడ్లు పులుసులో, ఎందుకంటే మనం కాట్లు పెట్టి వదిలాం కదా,
అది మసులుతున్నప్పుడు ఇందులోకి తీసేసుకుంటుంది, ఎగ్లోకి గ్రేవీ పోతుంది, సూప్ పోతుంది అనమాట. అలా కొంచెం సూప్ పెట్టుకుంటున్నాను, ఎందుకంటే తినడానికి కూడా మాకు కూడా సూప్ కావాలి కదా. ఎగ్ పుల్స్ రెడీ. ఇవ్వండి, సూపర్గా ఉంటుందండి, ట్రై చేసి చూడండి, మీకు నచ్చుతుంది 100%. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, థ్యాంక్ యూ ఫర్ టైం. Like and subscribe my channel. Thank you.